జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆకర్షించింది. అనంతరం ముఖ్య అతిథులు బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, ముఖ్యంగా విద్యార్థులలో పోటీతత్వం పెంపొందించేందుకు క్రీడలు తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు, కోచ్లు మరియు లైరా పబ్లిక్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ మీరు అనుకోవచ్చండి సార్. లైలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి 42 ఇన్స్టిట్యూషన్ నుంచి 540 మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యే గారిని రావడం అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది 2 స్టేట్స్ నుంచి రావడం, వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడం, గ్రేట్గా చేయడం, మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయింది. ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో వాళ్ళందరికీ బెస్ట్ విషయం చెప్తూ ఈ కార్యక్రమం గుంటూరులో మనకి రీజనల్ బాస్కెట్బాల్ కొద్ది పక్క అండర్ 14, అండర్ 17, అండర్ 19 గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి దాదాపు 42 నుంచి 550 మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో 3 రోజులు జరగబోయే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లోయలా మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాలికలకు ముఖ్యంగా బాస్కెట్బాల్ పోటీలు ఏర్పడటం జరిగింది. ఇక్కడ దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయులు పూజనీయులు శ్రీమతి నాగలక్ష్మి అవర్ కలెక్టర్, మన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషంగా ఉంది. పాత్రికేయులందరికీ, మీడియంస్ అందరూ కూడా చాలా వందనాలు కవర్ చేసినందుకు. వచ్చినటువంటి బాలికలకు మరియు అందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.